నా ఇద్దరు కోడళ్ళు బంగారం. ఈ గ్లాస్ మీనాక్షికి మాత్రమే చేరాలి. ఇదే నా గ్లాస్. అయ్యయ్యో థ్యాంక్ యూ. బాబు బాబు తాగండమ్మా. ఇలాంటి కోడలు కట్టుబట్టలతో వచ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు. ఏంటి కొడతావా? కొడతావా ఏంటి? శ్వేత! ఉసేయ్, రండి పోదాం. పిల్లల్ని ఇలాగేనా పెంచేది? ఇంటికొచ్చిన వాళ్లతో మెలిగే పద్ధతి ఇదేనా? ఏయ్, నేనేం చేశాను? శ్వేత నోర్మై. పిచ్చి పట్టిందల్లా ఏమిటా వాగుడు? మనిషి అన్నాక కాస్త ముందు వెనక చూసుకోవాలి. ఇంటి పరువు తీసేశావు. వదినా, శ్వేత కావాలని చేయలేదు. పొరపాటునేదో తాగేసింది అంతేకాని నా బిడ్డ గురించి మీకు తెలీదా? ఈసారికి క్షమించండి వదినా. ఎందుకు క్షమించడం? నేనేం చేశాను? ఆంటీకి సారీ చెప్పు. ఎందుకు సారీ చెప్పు? సారీ. రా, రమ్మంటుంటే. ఛే, ఏమిటో ఈ కుటుంబం. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. ఛే! ఏంటి ఇదంతా? ఏమో మమ్మీ, ఒక్కసారి తలంతా తిప్పినట్టు పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అవ్వదా మరి? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేనేం చేశాను మమ్మీ? నువ్వు జ్యూస్ తాగావు కదూ? అవును. దేవుడా, ఏమైంది మమ్మీ? ఆ జ్యూస్ నీకెలా వచ్చిందే? జ్యూస్ జ్యూస్ త్రిష, వాటర్ తీసుకురా. వదినా జ్యూస్. జ్యూసా? నువ్వు వాటర్ కావాలన్నావుగా, ఏకంగా నేను జ్యూసే తీసుకొచ్చా. తీసుకో. థ్యాంక్ యూ. నాకొద్దు, మీ తమ్ముడికి చెప్పు. అదేంటి? ఈ జ్యూస్ ఇచ్చింది మీ తమ్ముడే కదా. నేనంటే వాడికి చాలా ప్రేమ. నువ్వంటే ప్రేమ కాదు, నేనంటే పైత్యం. నువ్వు తాగు వదినా. ఎంత పని చేసావే మమ్మీ. ఆ జ్యూస్ మీనాక్షి కోసం పంపించానే, దాన్ని నువ్వు తాగేశావు. ఏయ్ త్రిష, ఆగు. ఏయ్ త్రిష, ఆగమన్నానా? ఆగు. ఏయ్ ఆగు. ఇప్పుడే ముదురుతున్న మొక్కజొన్న పొత్తులా ఉన్నాడే. ఒక్కసారి దొరికితే. ఎక్కడ దాక్కుని ఉంటుంది? అమ్మ దొంగ, ఇక్కడున్నావా? ఈ రోజు మాత్రం నా చేతిలోంచి తప్పించుకోలేవు. ఏయ్, ఏంటి పరిగెడుతున్నావు? ఆ మాట చెప్తావని వెయిటింగ్. ఏంటి మాట్లాడు? ఓ సిగ్గా? పోనీ ఒక్కసారి నీ చెయ్యివా? నువ్వు చెయ్యిస్తే నేనంటే ఇష్టం ఉన్నట్టు, లేదంటే ఇష్టం లేనట్టు. ఆహా,
ఇన్ని రోజులకి నా లవ్ని యాక్సెప్ట్ చేసావన్నమాట. డార్లింగ్, నీ చేయి సొరకాయలాగా ఎంత నునుపుగా ఉందో. రియల్లీ? యా, నీ వేళ్ళు బెండకాయలు. చిలిపి. నీ కళ్ళు గోలీకాయలు. ఏంటమ్మా అన్ని కాయలేనా? పళ్ళు లేవా? ఉన్నాయిగా 32 పళ్ళు. ఆ పళ్ళతో నా పెదాలని ఒక్కసారి కొరకువా ప్రియా? లేట్ ఎందుకు ప్రియా? రా, కరకరా నవ్వులేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్రియా, ప్లీజ్ 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 ఒక్కసారి ప్లీజ్ ప్రియా, రా ప్రియా ప్లీజ్, రా. నేను కాదు, నీ ప్రియని, నీ సఖిని. రా వద్దురా, ప్లీజ్. చిన్న ప్రాణం రా, తట్టుకోలేనురా. పట్టు పట్టు అంటుంటే తట్టు తట్టు అంటావేంటమ్మా? ఒక్కసారి ప్లీజ్. మాడి మసిపోతాను రా. వద్దురా. ఏం పర్లేదు, ప్లీజ్ డార్లింగ్, రా డార్లింగ్. వద్దురా. ప్లీజ్. ఛీ. ఈ మగవాళ్ళు ఉన్నారే, మాలాంటి వాళ్ళ ప్రేమ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఛీ. పెళ్ళివరకమ్మా నాకేనా? నీ మొహం అండా, ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మళ్ళీ నీకు పెళ్ళేమిట్రా? నాకిప్పుడు పెళ్ళైందమ్మా. అబ్బా నేనేనండి మీ భార్యని. ఇది మన పాప. ఏ? ఏ. కర్మ. రండి రండి రండి. ఎలా ఉన్నాయి అత్తయ్య కార్డ్స్? చాలా బాగున్నాయి అమ్మాయి. అలాగా? చాలా చాలా బాగున్నాయి. వావ్, కార్డు చాలా బాగుంది. త్రిష, మన పెళ్ళికి కూడా ఇలాంటి కార్డే వేయించాలి. ఏంటి? అదే, నీ పెళ్ళికి ఇలాంటి కార్డే చేయించుకో, నా పెళ్ళికి ఇలాంటి కార్డే చేయించుకుంటాను. కంట్రోల్లో ఉండు. పెద్దమ్మా, ముందు దూర బంధువుల పేర్లు చెప్పు. ఉండవే ఆ, ఆ, అపర్ణ, మొదటి పత్రిక మీద రాముల వారి పేరు రాయించు. అలాగే అత్తయ్య. రాయవే. ఏం రాయాలి? సీతారాములు అని రాయ్. సీతారాముల వారికి. సీతా రాములు. రాసేసాను పెద్దమ్మా. అడ్రస్ చెప్పు. అడ్రస్సా? దూర బంధువు పేరు చెప్పారు, అడ్రస్ చెప్పరా? కార్డు ఎలా వెళ్తుంది పెద్దమ్మా? ఎందుకు నవ్వుతున్నారు పెద్దమ్మా? ఒసేయ్ ముద్దు, సీతారాముల వారు అంటే దూర బంధువు కాదే. ఓహో, దగ్గర బంధువా? ఎవరి తరపు? అందరికీ బంధువు, అందరి తరఫు ఆ భద్రాద్రి రామచంద్రుడే. శ్రీరామచంద్రుడు అంటే ఆ భగవంతుడు. ఓ, మాటకు ముందు వీడి మీద ఒంటికాల మీద అయితే వస్తున్నావు గాని నీకు ఇది కూడా అర్థమై చావలేదు. ఆయన ఆయనే బామ్మగారికి చాలా క్లోజు. నువ్వు రాసుకో అమ్మా. ఆ పత్రిక పక్కన పెట్టి మిగతావి రాయి. వెంకటేశ్వర్ గారు MBBS. నెక్స్ట్ శ్రీమతి నీలిమ అడ్వకేట్. ఇంకా చెప్పు పెద్దమ్మా. నెక్స్ట్. అందరూ అయిపోయారమ్మా. ఎక్కడైపోయారు? ఇంకా నా ఫ్రెండ్స్ బ్యాలెన్స్ ఉన్నారు.
అయితే రాయమ్మా, వెంటనే పోస్ట్ చేయి, టైం లేదు. నీ ఫ్రెండ్స్ కార్డు ఎందుకమ్మా వేస్ట్? ఓ ఫోన్ కాల్ చేసినా పరిగెత్తుకొని వస్తారు. నువ్వు నోరు మూస్తావా? నువ్వు రాస్తావా? నువ్వు కూడా తక్కువ వాడేవి కాదు రోయ్. మీ అమ్మ చూస్తే వాతలేస్తుంది. ఎస్ ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి. ఆయన ఎవరు? నీ క్లాస్మేటా? కాదు, నా ఫేవరెట్ డైరెక్టర్, నా ఫ్రెండ్, సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు. ఏంటి, రాజమౌళి గారా? అంటే నువ్వనేది బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారా? ఈగ డైరెక్టర్ రాజమౌళి గారు. హే, ఏదో పొరపాటు పడ్డట్టున్నావు. బహుశా నీ ఫ్రెండ్ పేరు ఇంకేదో అయ్యుంటుంది. సరిగ్గా గుర్తుంచుకో. హలో, నేను రాస్తున్నది, పిలుస్తున్నది తెలుగు సినిమా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారు. రే రాహుల్, ఏమైందిరా? త్రిష జోకేసింది అంకుల్. ఆపుతావా? ఏంటి ఆపేది? పిచ్చుంటుందని తెలుసు గాని ఎంత పిచ్చుందని నాకు తెలీదమ్మా. రాజమౌళి గారు నీకు ఫ్రెండ్, నువ్వు ఆయనకు వెడ్డింగ్ కార్డు ఇవ్వడం. హలో, ఆయన రేంజ్ ఏంటో తెలుసా నీకు? నువ్వు కార్డు పంపించగానే వచ్చేస్తారనుకున్నావా? ఎందుకు రారు? ఆయనకి నేను పెద్ద అభిమానిని. ఆయన ఒక్కొక్క సినిమా 20 సార్లు చూశాను. బాహుబలి 25 సార్లు చూశాను. హా? అయితే పెళ్లిళ్ళకి పేరెంటాలకు వచ్చేస్తారా? రాహుల్, ఎందుకు ఏడిపిస్తావ్? అదేదో ముచ్చట పడుతోంది, పిలుచుకోని. ఏంటంటే పిలుచుకునేది? రాజమౌళి గారంటే ఏమనుకున్నారు? ఆయనకి కార్డు చూసే టైం కూడా ఉండదు. ఆ విషయం తెలీదు ఈ అభిమానికి. హలో, నేను ఇప్పటికీ 10,000 ఉత్తరాలు రాశాను. అన్నిటికీ రిప్లై ఇచ్చారు. ఆ విషయం నీకు తెలీదు. అబచ్చా, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిందన్నమాట. చూడు పెద్దమ్మా, నువ్వు రాయమ్మా. ఇదిగో రాజమౌళి గారికి మాత్రమే కాదు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి, హ్యాండ్సమ్ రానా గారికి కూడా కార్డ్స్ పోస్ట్ చేస్తాను. డెఫినెట్ గా వస్తారు. అయ్యో పాపం. ఆంటీ, ఎందుకైనా మంచిది త్రిషని హాస్పిటల్లో చూపిస్తే బెటర్. ఏమిట్రా దాన్ని తెగ ఆట పట్టిస్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఆ, అలా చెప్పు బామ్మ. కార్డ్ తో పాటు ఓ లెటర్ కూడా రాస్తాను. రాజమౌళి గారు రాకపోయినా అట్లీస్ట్ విషెస్ అయినా పంపిస్తారు. అభిమానులని నిర్లక్ష్యం చేయరు. ఆ నమ్మకం నాకుంది. సరేనమ్మా, రాసుకో రాసుకో, బాగా రాసుకో. రాసుకుంటా. రాసుకో. ప్రభాస్ గారు, రాణా గారు. వెళ్ళమ్మా, పోస్ట్ చెయ్యి. స్టాంపులు ఎతికించడం మర్చిపోకు.
ఏంటమ్మా ఏమైంది ఎందుకలా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? ఇప్పుడు అదొచ్చి నా పక్కన కూర్చొని నాతో పాటు మంగళ స్నానాలు చేస్తుందంటే ఎగిరి గంతేస్తాననుకున్నావా? ఇలాంటి సమయంలో ఏం చేయగలమమ్మా? వదిలే. నువ్వేమీ చేయలేవు, కానీ నేను చేయగలను. చేస్తాను. ఏమిటే మీ అన్నదమ్ములు పెళ్ళయ్యాక చేతికి దొరకరని అలా చూసుకుంటున్నావు? పెళ్ళి అన్నీ వచ్చాయో లేదో చూడు. చూడు, నూనె పెట్టారా? ఆ బామ్మ, నూనె, పసుపు, కుంకుమ అన్నీ ఉన్నాయా? దా మీనాక్షి, కూర్చో. కూర్చో అమ్మా. వదినా, కానివ్వండి. కన్న తల్లిగా ముందు అమ్మాయికి కుంకుమ పెట్టి పసుపు రాయండి. కనకమాంటి, కన్నతల్లే ముందు పసుపు రాయాలా? అవునమ్మా. మరి మీనాక్షికి తల్లి లేదు కదా, ఎలా పాపం? మీ అమ్ముంది కదమ్మా. చూసారా, మీ అమ్మ అంటున్నారు. మరి మా అమ్మ మీనాక్షికి అమ్మాయిలా అవుతుందా ఆంటీ? ఏ మీనాక్షి? నిజమే, మీనాక్షి కూడా అయిన వాళ్ళు ఉంటే ఎంత బాగుండేది. రేపు పెళ్లికే ఎవరూ లేరు, ఇక పెళ్లి కూతురు చేయడానికి ఎవరుంటారు? అయినా దేనికైనా అదృష్టం ఉండాలే కదా మీనాక్షి? నేనున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు మీనాక్షి. మమ్మీ, బాధపడకుండా ఎలా ఉంటుంది మమ్మీ? మీనాక్షి కూడా మనసు ఉంటుంది, తను మనిషే, రాయి కాదు కదా. ఎవ్వరూ లేని అనాథలాగా పెళ్లి చేసుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. ఎందుకు బాధపడుతుంది? మీనాక్షికి మేమంతా లేమా? నేనే మంగళ స్నానం చేయిస్తాను. చాలా బాగుంది, గొప్ప నిర్ణయం. మీరు మీనాక్షికి చేయించండి, మీనాక్షి నాకు చేయిస్తుంది. అదేంటి, మీనాక్షి నీకు మంగళ స్నానం చేయించడం ఏంటి? సెంటిమెంట్ ఆంటీ. సెంటిమెంట్ సరే, అది ఆచారం కాదు. మీనాక్షి కూడా పెళ్లి కూతురే కదా. అదేం కుదరదు. మీనాక్షియే నా పెళ్లిలో దగ్గరుండి అన్నీ చేయాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు మీనాక్షియే పెళ్లి కూతురైంది. అలా అని నా సెంటిమెంట్ వదిలేమంటారా? ఏ మీనాక్షి, నువ్వే చెప్పు. దగ్గరుండి అన్నే నువ్వే చేయిస్తా అని చెప్పలేదు. చెప్పు మీనాక్షి. చెప్పండి మేడం. మేడం ఏంటి మీనాక్షి, అక్క అను. చూడమ్మా, పెళ్లి కూతురు మరో పెళ్లి కూతురికి మంగళ స్నానం చేయించడం సాంప్రదాయం కాదు. మరి మీరు తల్లా? కాదుగా. మరి మీరు చేయించడం సాంప్రదాయమా? మీకు అడ్డురాని సాంప్రదాయం మాకెందుకట? మాకు మా సెంటిమెంట్ ముఖ్యం. అది కాదమ్మా. పోనీలేమ్మా, అమ్మ ఏదో ముచ్చట పడుతోంది కదా. మమ్మీ, మీనాక్షికి ఆ పసుపివ్వు. తీసుకో అమ్మా. రాయ్ మీనాక్షి.
లోపలికి రాయి మీనాక్షి. కూర్చో. త్వరగా పెట్టు మీనాక్షి.